యూ అండ్ మీ ఎట్ బీచ్. యూ అండ్ మీ అట్ బీచ్. మినిట్స్. యూ అండ్ మీ అట్ బీచ్. రైట్ అనుకుంటున్నా. తప్పండి. ఏం ఇబ్బంది లేదు సార్, ఏం ఇబ్బంది లేదు. ఏం సార్ అర్థం కాల. యూ మీరు అంటే యూ అండ్ నేను యూ అండ్ మీ అట్ ది బిగ్ ది రాలేదు కదా నేను. నేను ఎట్టే అన్నాను, ఎట్ ది చెప్పలేదు నేను. అవును, ఎట్ కరెక్టే. సో ఇక్కడ మీ అనేది రాయకూడదు. ఎందుకని యూ అండ్ ఐ రావాలి. సో రాద్దాం, రాంగ్ అని రాద్దాం, మనకు కూడా ఉంటుంది. రేపు పీడిఎఫ్ చూసుకున్నప్పుడు కొద్దిగా సో చూడగానే అర్థమైపోతుంది. అందుకనే యూ అండ్ ఐ, యూ అండ్ ఐ అని రావాలండి. అవును సార్, అట్ ది బీచ్. ఏంటి అంటే చెప్తాను చూడండి సార్. యూ అండ్ ఐ ఎందుకు వస్తుంది అంటే సబ్జెక్ట్ ఉన్న చోట సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూజ్ చేయాలని మనం ఒక రూల్ పెట్టుకున్నాం. మనం పెట్టుకుంది కదా, అసలు రూల్ ఉంది అది కదా ఇంగ్లీష్ గ్రామర్ లో. సబ్జెక్ట్ ఉన్న చోట సబ్జెక్ట్ పెట్టాలి. ఇదంతా సబ్జెక్టే కదా. అవునండి, అవును. ఇదంతా సబ్జెక్టే. ఆబ్జెక్ట్ ఏంటిది? బీచ్, ఎట్ ది బీచ్. ది బీచ్ అనేది బీచ్ అనేది ఆబ్జెక్టే. ప్రిపోజిషన్ ఉంది. ఈ ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది నౌన్. నౌన్ అనేది ఒక బీచ్ అనేది ఒక నౌనే. సో బీచ్ అనేది అవుతుంది. ఇది మొత్తం ఏమవుతుంది అంటే ఎట్ ది బీచ్ ఇట్ షోస్ ఒక యాడ్వర్బ్ అవుతుంది. అది మీకు తర్వాత చెప్తాను అంత డీటెయిల్గా. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి. సో నేను చెప్తాను. ఇప్పుడు ప్రిపోజిషన్ ఫ్రేజ్ అవుతుంది ఇది మొత్తము. చెప్తాను సార్ మీకు డీటెయిల్గా మొత్తం చెప్తాను. సో ఇక్కడ వరకు అయితే మనకి ఇది రెండు సబ్జెక్ట్ ఉన్న చోట కాబట్టి సబ్జెక్టే పెట్టాము ఒక రూల్. ఓకేనా సార్? ఇంకో రూల్ ఏంటి అంటే యూ అండ్ ఐ అండ్ యూ అని చెప్పకుండా యూ అండ్ ఐ ఎందుకు చెప్పాము? ప్రోలర్ సింగులర్ ముందు చెప్పారు, లా చెప్పారు. 2-3-1 ఫార్ములా. సో మనం తెలుగులో మీరు నువ్వు ఎలాగా అంటామో, సో నేటివ్ స్పీకర్స్ ముందు పొలైట్ గా చెప్పడానికి అంటే రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడానికి యూ అండ్ హీ అండ్ ఐ అని చెప్తారు. ముగ్గురు సబ్జెక్టులు ఉన్నారంటే యూ అండ్ ఐ అట్ ది బీచ్. సో అక్కడికైతే ఓకే అయిపోయింది కదా సార్. సో ఇంకోటి ఏంటి అంటే ఇందులో ఎట్ ది బీచ్. సో ఎట్ ది బీచ్ అని ఎందుకు చెప్పారు సార్ మీరు? ఇన్ ద బీచ్ అని ఎందుకు చెప్పలా? మీకేమో తెలుసా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్? నాకు లేదు సార్. యూ అండ్ ఐ ఇన్ ద బీచ్ కాదు, అట్ ద బీచ్ కరెక్టే. బట్ ఎందుకు యూజ్ చేశారు ఇన్ ద బీచ్ కి? ఇన్ ద బీచ్ అని చెప్పకుండా ఎట్ ది బీచ్ అని ఎందుకు చెప్పారు? బీచ్ లో ఉన్నాము, ఎట్ అంటే అక్కడ కదా, ఐ ఇన్ అంటే లోపల కదా. సో ఆ విధంగా చెప్తున్నారా? ఆ విధంగా కాదు. సో మీకు ప్రిపోజిషన్ క్లాసెస్ అనేది కూడా చెప్పలేదు కదా, చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే ఒక ప్లేస్ గురించి చెప్తున్నాం మనం, బీచ్. ఇది ఒక నౌనే అవ్వచ్చు కానీ ఇది ఒక ప్లేస్. ఎట్ ది బీచ్, ఈ ఎట్ ఎందుకు యూజ్ చేసాము అంటే అసలు యాక్చువల్గా ఏం యూజ్ చేయాలంటే ఇన్ ద బీచే యూజ్ చేయాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్ అంటే ఆ ప్లేస్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ సంథింగ్. ఇన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్లో ఒక ప్లేస్ ఉంటుంది, అది ఎన్క్లోజ్డ్ విత్ సంథింగ్. అంటే ఒక గ్లాస్ ఉంది అనుకోండి, కింద ఒక ఏరియా ఉంటుంది, దాన్ని కవర్ అయి ఉంటుంది. అర్థమైంది సార్. ఇన్ అంటే ఎన్క్లోజ్డ్ ఒక ప్లేస్. దెర్ ఇస్ అ ప్లేస్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ సంథింగ్. అంటే ఒక స్థలం ఉంటుంది కదా, ప్రహరీ గోడతో ఉంటుంది కదా. అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇట్లా చెప్పుకోవచ్చా, స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ చెప్పచ్చు. ఇన్ ద క్లాస్ బౌండరీ ఉంది కదా. ఎందుకంటే బౌండరీ ఉంది. యు ఆర్ ఇన్ ద హోమ్, యు ఆర్ ఇన్ యువర్ హోమ్. రైట్, అర్థమైంది సార్, అర్థమైంది. ఐ యామ్ ఇన్ మై ఆఫీస్, ఐ యామ్ ఇన్ ద ఆఫీస్. ఇన్ ద ఆఫీస్ అని ఎందుకు చెప్తున్నామంటే, సో ఆఫీస్ కూడా గోడలతో ఒక ప్లేసే, అది చిన్నదా పెద్దదా అని కాదు. సో బౌండరీ అది క్లోజ్డ్, ఎన్క్లోజ్డ్ విత్ ఒక చుట్టూరు ప్రహరీ గోడలా ఉంటుంది, కవర్ అయి ఉంటుంది. గ్లాస్ కూడా అదే కదా. నేను అందుకే ఎగ్జాంపుల్ గ్లాస్ అని కూడా చెప్తాను. ఓన్లీ ఒక ఇల్లు చెప్తారు, ఇల్లు ఏం చెప్తారంటే చిన్న ప్లేస్ కున్నప్పుడు ఇన్ను, పెద్ద ప్లేస్ కున్నప్పుడు ఎట్టు, సంథింగ్ అలా చెప్తారు.
సో దట్ ఈస్ నాట్ రైట్. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు లెర్న్ ప్రిపోజిషన్స్. అది కాదు. సో మనం ఎలా నేర్చుకోవాలంటే ఇన్ అనేది ఏంటంటే ఒక ప్లేస్. ఓకే, అది చిన్నదా పెద్దదా అని కాదు. విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ సంథింగ్, అంటే ఒక సరౌండింగ్స్ తో కవర్ అయ్యి ఉంటుంది. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ లో ఇన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్ లో ఉంటుంది. టైం గురించి నేను చెప్తాను తర్వాత. ఎట్ అంటే సార్, ఎట్ అంటే ఏంటంటే ఒక పాయింట్, ఒక పాయింట్ ని చూపిస్తుంది. మీరు ఇఫ్ యూ టేక్ ఇట్ క్లాక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఇట్ అ క్లాక్, వాల్ క్లాక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక వాల్ క్లాక్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే చూడండి 12 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని ఒక ముళ్ళు ఉంటుంది, పెద్దది చిన్నది ఉంటుంది. సో ఇప్పుడు 1 గంట మీద ఉంటే అట్ 1 o'clock అని చెప్తాము. 2 మీద ఉంటే అట్ 2 o'clock అని చెప్తాము. 3 దాని మీద ఉంటే 3 o'clock. అంటే ఏంటి అక్కడ? చెప్పండి సార్, చెప్పండి. ఇట్ రిప్రజెంట్ ఏ పాయింట్. అది ప్రిపోజిషన్ ఆఫ్ టైం అవనివ్వండి, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అవనివ్వండి. మీరు వీధిలో నుంచున్నారు సార్, యు ఆర్ ఇన్ యువర్ స్ట్రీట్. ఓకే, సో నేను సడన్ గా కాల్ చేశాను. ఐ మేడ్ ఎ కాల్ టు యూ, ఐ గేవ్ ఎ కాల్ టు యూ. నేను కాల్ చేయగానే నేను అడిగాను, సో వేర్ ఆర్ యూ సార్ అని అడిగా. వేర్ ఆర్ యూ మిస్టర్ గాలిబ్ అని అడిగా. సో మీరు ఏం చెప్తారు అంటే మీరు స్ట్రీట్లో ఉన్నారు. స్ట్రీట్లో చాలా ఐ ఆమ్ ఇన్ యువర్ స్ట్రీమ్. ఓకే, అది చెప్పచ్చు. బట్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను నా ఇంటి దగ్గర ఉన్నాను అంటే మీరు స్ట్రీట్లో చాలా పాయింట్ ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి, చాలా మాల్స్ ఉన్నాయి. ఓకేనా సార్? మాల్స్ అయితే ఉండవు స్ట్రీట్లో, షాప్స్ ఉంటాయి, సో హౌసెస్ ఉంటాయి. బట్ మీరు మీ హౌస్ దగ్గర ఉన్నారు, ఆ పాయింట్లో ఉన్నారు మీరు. ఐ ఆమ్ ఎట్ మై హోమ్ అంటారు. ఎట్ మై హోమ్ అని ఎందుకు చెప్తారంటే అదే సార్, ఎట్ మై హోమ్, ఐ ఆమ్ ఎట్ మై హోమ్ అంటారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే ఆ పాయింట్ని చూపిస్తుంది ఎట్ అనేది. ఐ ఆమ్ ఇన్ ద హోమ్ అని చెప్పకూడదా? చెప్పచ్చు. మీరు ఇంట్లో ఉంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఐ ఆమ్ ఇన్ ద హోమ్ అని చెప్పచ్చు. అది ఒక ఏరియా. సో విచ్ ఈస్ ఎన్క్లోజ్. చెప్పండి. ఐ ఆమ్ ఎట్ ది హోమ్, ఐ ఆమ్ ఎట్ ది హోమ్ కును ఐ ఆమ్ ఇన్ ద హోమ్ కు తేడా ఏంటి సార్? తేడా ఉంది సార్, చాలా ఉంది. దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. స్పోకెన్లో అయితే ఇది రెండు యూజ్ చేస్తున్నారు. చూడండి, ఐ ఆమ్ ఎట్ ది హోమ్. అర్థమైంది సార్. ఇప్పుడు ఐ ఆమ్ ఇన్ ది హోమ్. సో ఇక్కడ ఏంటంటే ఎట్ అంటే పాయింట్ అనేది మీకు తెలిసి అర్థమైంది. ఇన్నది ఒక పాయింట్ అనేది అర్థమైంది. ఇక్కడ ఎవరికి తెలియంది ఏంటి అంటే, సో చాలా మందికి టీచర్స్ కూడా తెలీదు. సో బట్ అ లాట్ ఆఫ్ టీచర్స్ డిస్కసింగ్ అబౌట్ దిస్. చాలా మంది టీచర్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఏంటి అంటే కొంతమందికి అసలు తెలియదు. అట్ అనే ప్రిపోజిషన్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ కమ్ ఆఫ్టర్ బీ ఫామ్ తర్వాత రాదు ఇది. ఇట్ షుడ్ కమ్ ఆఫ్టర్ వర్బ్ తర్వాత వస్తుంది. అది ఏంటి అంటే ఇప్పుడు బీ ఫామ్ అంటే డి అనేది బీ ఫామ్ అవుతుంది కదండి. యామ్ బీ ఫామ్స్ కదా సార్. ఇక్కడ రాయమంటారు సార్. అవును సార్, అర్థమైంది. నేను రాసుకుంటాను సార్, నేను రాసుకుంటాను. చూడండి, ఎగ్జాంపుల్ రాద్దాం. She arrived at the bus stop. Bus stop. She arrived at the bus stop. సో ఆమె వచ్చింది, అరైవ్డ్ అంతే కదా సార్. ఈ అరైవ్డ్ ఏమైంది సార్? అరైవ్డ్ ఏమైంది? వర్బే కదా. ఈ సెకండ్ ఫామ్ లో ఉంది అరైవ్డ్. అరైవ్డ్ కదా, సెకండ్ ఫామ్ లో ఉంది, కానీ అది వర్బే కదా. సో వర్బ్ తర్వాత వచ్చిందా? ఎట్, అరైవ్డ్ ఎట్ అంటాము మనం. సో తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ లుక్స్ అట్ హర్.
హీ లుక్స్ ఎట్ హర్. అంటే రోజు చూస్తున్నాడు అంటే అది వస్తుంది, లేదంటే ఇప్పుడు చూస్తున్నాడు అని రాసుకుందాం. హీఈస్ లుకింగ్ ఎట్ హర్. ఓకేనా సార్? లుకింగ్ అనేది, లుక్ అనేది ఏంటిది? వర్బే కదా. లుక్ అనేది వర్బే కదా సార్. అది ఐఎన్జి ఫామ్ లో ఉంది. అదేంటిది, దాన్ని ఏమంటారు? V4 ఏమంటారు? ప్రెసెంట్ పార్టిసిపుల్ ఉండొచ్చు కానీ వర్బే కదా ఇది. వర్బ్ తర్వాత వచ్చింది ఎట్. సో మనం ఏమంటామంటే ఇప్పుడు ఇన్ ఏమంటామంటే షీ ఈస్ ఇన్ ది కిచెన్. షీ ఈస్ ఇన్ ది కిచెన్ అంటాం. సో ఇన్ ఏమైంది? ఇదేమైంది? ఈజ్ ఏమైంది? బి ఫామ్ అయింది అది. అంటే వాళ్ళు చెప్పే రూల్ ఇంకోటి ఏంటంటే ఇన్ అనేది ప్రిపోజిషన్, ఇట్ షుడ్ నాట్. ఇది కూడా తప్పే కదా సార్ ఇది. ఏ సార్? షీ ఈజ్ ఇన్ ద కిచెన్ అనేది, షీ ఈజ్ ఇన్ ద కిచెన్ అనేది కూడా తప్పేగా. ఎందుకు తప్పు అవుతుంది సార్? బి ఫామ్. అచ్చా, ఆఫ్టర్ అదిగోండి ఇక్కడ ఈజ్ అనేది బి ఫామే కదా సార్ అది. బి ఫామే. ఇది వర్బ్ తర్వాత రావాలి ఎట్ అనేది. వర్బ్ ఇది ఏంటంటే ఇది కొద్దిగా డైలమాలో ఉంది, దీన్ని అలాగే ఉంచండి. ఒక రూల్ చెప్తున్నారు వాళ్ళు, ఇట్ షుడ్ నాట్ కమ్ ఆఫ్టర్ బి ఫామ్. బి ఫామ్ తర్వాత ఎట్ అనేది రాకూడదని చెప్తున్నారు. అది కూడా నేను వచ్చింది కదా ఇప్పుడు సార్. ఈజ్ ఇన్ ద. ఇన్ అనేది ఏంటిది? బి ఫామ్ తర్వాత రావాలి. ఇట్ షుడ్ కమ్ ఆఫ్టర్ బి ఫామ్. సో ఒకటి ఏంటి, ఎట్ అంటే ఏంటి అంటే వర్బ్ తర్వాత రావాలి అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే బి ఫామ్ తర్వాత రాదు అంటున్నారు ఎట్. ఇంకోటి ఏంటంటే ఎట్ ఇన్ అనేది బి ఫామ్ తర్వాత వస్తుంది అంటున్నారు. ఓకేనా సార్? ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. షీ ఈజ్ ఎట్ ది బస్ స్టాప్. ఇది మనం వింటాం కదా సార్, షీ ఈజ్ ఎట్ ది బస్ స్టాప్. ఇక్కడ ఈజ్ ఏమైంది? బి ఫామ్ అయింది కదా. అవునండి. బి ఫామ్ తర్వాత ఎట్ రాకూడదని చెప్పారు కదా, ఎట్ వస్తుందిగా. ఉంది. బస్ స్టాప్ అని రావచ్చు. బస్ స్టాప్ అనేది ఒక ఏరియా, బట్ బస్ స్టాప్ అనేది అన్క్లోజ్, అది క్లోజ్ అయ్యి ఉండదు కదా. అంతే కదా సార్? బస్ స్టాప్ ఒక రీజన్ లో బస్ స్టాప్ ఉంటుంది. అవును, క్లోజ్ ఏం అయ్యి ఉండదు అది. ఇప్పుడు బస్ స్టాప్ ఉంది కదా సార్. బస్ స్టాప్ అంటే స్టాప్ ఓన్లీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బస్ స్టాప్, నాట్ అబౌట్ బస్ స్టాండింగ్ అంటాం కదా. బస్ స్టాండ్ అంటే ఇప్పుడు ఇంత బస్ స్టాండ్ అని రావచ్చు. ఎందుకంటే పెద్ద స్థలం ఉంటుంది, చుట్టూరు ఒక ఎన్క్లోజ్డ్ విత్ ఉంటుంది, కాంపౌండ్ వాల్స్ లాగా ఉంటాయి. బస్ స్టాండ్ అని చెప్పొచ్చు, తప్పేం లేదు. సో ఇక్కడ బస్ స్టాప్ అనేది వాళ్ళు ఎందుకు యూజ్ చేయరో తెలుసా? స్పోకెన్లో మాట్లాడుతున్నాను, షీఈ్ ఇన్ ద బస్ స్టాప్ అని చెప్పరు వాళ్ళు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎన్క్లోజ్డ్ ఏరియా. ఇక్కడ కూడా అదే వస్తుంది సార్. చూడండి, ఎక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకుంది బీచ్. ఇది బీచ్ స్థలమే కదండి, బట్ అక్కడ ఎన్క్లోజ్డ్ ఏరియా లేదు. బీచ్ లో మనం ఎక్కడైనా చూడగలమా? చూడలేము. అది ప్రహరీ గోడలో మనం చూడగలమా సార్? ఎక్కడ వరకు ఉంటుందో మనం చెప్పలేము కదా అసలు. సముద్రం అంటే అందుకని ఇన్ ద బీచ్ అని చెప్పరు, ఆన్ ద బీచ్ అని కూడా చెప్పరు. ఆన్ ద బీచ్ అని కూడా చెప్పచ్చు అంటే, సో ఆన్ ద అంటే సర్ఫేస్, ఒక సర్ఫేస్ మీద. ఇప్పుడు టేబుల్ ఉంది కదా, ఆన్ ద టేబుల్, మై ఫోన్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటాం. ఎందుకంటాం అంటే అది ఒక సర్ఫేస్, లిమిటెడ్ సర్ఫేస్ ని చూపిస్తుంది ఆన్ అనేది. ఎప్పుడు చాలా మంది తెలియదు, చాలా మంది చెప్పరు అది ఆన్ గురించి సరిగ్గా. ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఆన్ 22nd March అంటే ఆన్ అనేది ఎందుకు వస్తుంది? డే అని డేట్ అండ్ మీద ఎందుకు వస్తుంది అనే దానికి నేను ఒక ప్రిపోజిషన్స్ క్లాసెస్లో నేను చెప్పాను, వీడియోస్ చేసి. ఫస్ట్ నా ఇనిషియల్ వీడియోస్ మీరు చూడొచ్చు, ప్రీవియస్ వీడియోస్లో. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయగానే నేను చేసింది ప్రిపోజిషన్స్ మీద. అంటే ఎవరు చెప్పలేదు, నాకు అర్థమైంది ఎలా యూజ్ చేస్తున్నారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, నేను ఎగ్జాంపుల్గా తీసుకోండి అంటే నేను ఏం చెప్తున్నా, ఒక లాజిక్ చెప్తున్నా. చాలా మందికి ఆ గ్రామర్ రూల్స్ అనేది తెలీదు, బట్ దెర్ ఇస్ సర్టెన్ లాజిక్. వాళ్ళు చెప్పే లాజిక్ ఉంటుంది, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి మన స్పోకెన్లో. ఆన్ అనేది
ఒక ఇన్ అని గురించి చెప్పా, అట్ గురించి చెప్పా, లొకేషన్ అట్ 1 o'clock, at 2 o'clock, at 3 o'clock, at 12 o'clock, ఇలాగ 24 hours అవుతుంది. ఓకేనా సార్? 24 ఒక డేలో 24 hours ఉంటుంది. ఒక 24 hours అయిన తర్వాత ఒక లిమిటెడ్ పీరియడ్ ఏమైపోతుందంటే ఒక డేగా మారిపోతుంది. ఆ డే ఒక డేట్గా మారిపోతుంది, 24 గంటలు. అంతే కదా సార్? ఇప్పుడు ఫ్రైడే ఉంది అంటే 24 గంటలు ఉంటుంది ఫ్రైడేలో. ఆ 24 గంటలు ఒక డేగా మారుతుంది. ఆ ఫ్రైడే ఒక డేట్ కూడా ఉంటుంది, 2nd March, 3rd March, 27th April ఉంటుంది కదా. ఉంటుందండి, అవును. అప్పుడు మనం ఆన్ 27th April అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? దెర్ ఇస్ ఎ సర్టెన్ లిమిటెడ్ టైం ఉంటుంది వెన్ వి టాక్ అబౌట్ టైం. అదే ప్లేస్ గురించి వచ్చినప్పుడు కూడా ప్లేస్ గురించి సర్ఫేస్ ఉంటుంది, లిమిటెడ్ సర్ఫేస్ను మనం ఆన్ అని ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఎందుకు టేబుల్ ఆన్ ద టేబుల్ అని చెప్తున్నాము? సర్ఫేస్ దట్ ఈస్ ఎ లిమిటెడ్ ఏరియా. ఆన్ ది రోడ్ అని చెప్తాము. ఆన్ ది రోడ్ అంటే వీ కాంట్, అంటే మనం కొలవలేము, అది మనం ఎక్కడి వరకు ఉంటామో అంతవరకు లిమిటెడ్గానే ఉంటుంది కదా ఏరియా. అవునండి, అవును. ఉంటాయి సార్, కొన్ని ఉంటాయి రెస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ అని ఉంటాయి, తెలుసుకొని యూజ్ చేయాలి. అందుకని బీచ్కి వచ్చేటప్పటికి ఇన్ ద బీచ్ అని చెప్పరు ఎవరు, ఆన్ ది బీచ్ అని కూడా చెప్పరు, అట్ ది బీచ్. అంటే ఎస్కేప్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలో తెలియనప్పుడు వీళ్ళు ఏంటంటే ఎస్కేప్, ఓకే అది కాదు ఇది కాదు, ఒక పాయింట్ దగ్గర నేను ఉన్నానని చెప్పడానికి సరిపోతుంది కదా. ఫోన్ చేశాను సార్ నేను, మీరు బీచ్లో ఉన్నారు, మీరేం చెప్తారంటే ఇది వాడాలా ఇది వాడాలని తెలియలేదు అనుకోండి, మీరేం చెప్తారంటే నేను బీచ్ పాయింట్ దగ్గర ఉన్నానని చెప్పేస్తారు మీరు. దట్ ఈస్ ఎస్కేపింగ్. ఎస్కేప్ అవ్వడమే, అంతే కదా సార్. మనం ఇంకేం చేయలేము కదా, సిచ్యువేషన్ అనేది ఎలాంటి వస్తే మనకి. సో ఇన్ ద బీచ్ అని అసలు చెప్పడానికి ఇన్ ద బీచే ఒక ఏరియా ఉంది కానీ, బట్ విచ్ ఈస్ నాట్ ఎన్క్లోజ్డ్. అది ఎన్క్లోజ్డ్ అయ్యి లేదు కదా బీచ్ అనేది, ఉండదు. దాని అర్థం ఇది సార్, ఇన్ ద బీచ్, అట్ ది బీచ్ అనే వస్తుంది.